బిగ్ బాస్ రియాలిటీ షో నేను కూడా ఎప్పుడు చూడలేదు మూర్తి గారు. లాస్ట్ సీజన్ మాత్రం నాగార్జున బాబు గారికి చూసేవాడిని. చూసినప్పుడు చాలా ఏమైంది దీంట్లో ఏముంది, తప్పు చేస్తేనే కదా తిడతారు, వెళ్దాం అని ఫిక్స్ అయిపోయి వెళ్ళా మూర్తి గారు. అందులోకి హౌస్లోకి ఎంటర్ అయ్యేదానికి దానికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్. నాగార్జున గారు తిట్టినా పర్లేదు అనుకున్నారు, ఎందుకంటే ఫస్ట్ మీ కెరీర్ స్టార్ట్ చేసింది అక్కడ కదా, అందుకనే బాబు గారు అంటుండేవారు. అంటే ఈ జనరేషన్ తెలియని విషయం ఏంటంటే మూర్తి గారు, నాగార్జున బాబు గారు చదువుకొని ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత, అమెరికాలో చదువుకొని ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఆయన అందరూ ఇక్కడ బాబు గారు అనే పిలిచేవాళ్ళు. మన జనరేషన్కి తెలుసు ఆయన స్టూడియోలో ఎలా పిలుస్తారు ఏంటి అందరూ అనేది, ఇండస్ట్రీలో అప్పుడు ఆ టైంలో ఎలా పిలుస్తారు, డైరెక్టర్లు వచ్చినా సరే బాబు గారు, చిన్నబాబు అనేవాళ్ళు ఎక్కువ, చిన్నబాబు గారు అనేవాళ్ళు అందరూ. సో అది అలవాటు అయిపోయింది మాకు అందరికి కూడా. సో ఇప్పుడున్న వాళ్ళకి తెలియదు, కొంతమంది పాపం మన జర్నలిస్ట్ సోదరులు కూడా అదేంటిది రాచరికంలో ఉన్నామా అక్కడ ఉన్నామా ఇక్కడ ఉన్నామా అని చెప్పి పాపం ఆ మీద అభిమానంతోనే, మళ్ళీ కాదు అదేంటంటే నేను ఇవ్వాల్సిన గౌరవం అది నా క్యారెక్టర్. నేను ఇవ్వకపోతే, ఆ గౌరవం ఇవ్వకపోతే నేను మనిషిని కాదు. అందరి కోసం నాకు సార్ అంటే వాళ్ళకున్న చనువు అది, నాకున్నటువంటి అభిమానం ఇది. అదే స్టూడియోలో నా కెరీర్ మొదలైంది, అదే స్టూడియోలో నాకు నిజంగా రీఎంట్రీ కూడా మళ్ళీ అదే స్టూడియోలో. చూడండి డెస్టినీ ఎలా ఫామ్ అయ్యింది. చిన్నబాబు టైటిల్తో ఆయన సినిమా కూడా హీరోగా వచ్చాడు. అసలు ఆయన అలాగే అంతే పిలిచేవాళ్ళండి, అదే పిలుపు. వీళ్ళు ఇప్పుడు నాకు సార్ అంటున్నారు, కానీ ఆయన అసలు పేరు అదే బాబు గారు. ప్రతి వాళ్ళు కింద స్వీపర్ల దగ్గర నుంచి సూపర్ ప్రొడ్యూసర్ల దగ్గర కూడా ఎవరైనా బాబు గారు బాబు ఇలా మాట్లాడేవాడు. సో అదే గౌరవం మనం వద్దంటే ఎక్కడ పోద్ది, కొత్తగా తెచ్చుకుని ఆడబెట్టుకుంటాం. తెలుసు మీ బిగ్ బాస్ హౌస్ మేట్స్ అంతా కూడా ఈయన బురిడి కొట్టిస్తున్నారేమో నాగార్జున గారిని బాబు గారు అనుకుని కూడా వెనక బేక్ పిచ్చింగ్ చేసినట్టున్నారు కొన్ని డైలాగులు. చూడలేదు మూర్తి గారు, చేసే ఉండొచ్చు, అనుకుంటారు కదా సహజంగా. బయట ఉన్న వాళ్ళు ఎలా అనుకున్నారో హౌస్ మేట్స్ కూడా అనుకోవచ్చు, ఇదేంటి పద్దాకలు బాబు గారు అని అంటున్నారు. నాకున్నటువంటి నా రిలేషన్షిప్ ఆ స్టూడియో తోటి, ఆ కాంపౌండ్ తోటి ఉన్న దాన్ని బట్టి మేమిచ్చిన గౌరవం అది, అంతేగాని క్యారెక్టర్ మసాజ్ చేసే క్యారెక్టరా చెప్పండి. అదే కదా. ఒకవేళ నేను బాబు గారిని ప్రశ్నించాల్సి వచ్చినా కూడా నాకు అక్కడ కనపడేది బిగ్ బాస్, బాబు గారు కాదు. ఒక ఎపిసోడ్లో వేశారు కదా నాగార్జున గారిని కూడా వేసుకున్నారు. నేను వేసుకోవడం నా బాధ చెప్పాను. అదే లైఫ్లో ఎప్పుడు ఆయన వేసుకోవడం అనేది ఉండదండి. ఒక హోస్ట్ ఏం మాట్లాడారు అది, ఒక హోస్ట్గా నాకు అక్కడ బిగ్ బాస్నే చూశాను తప్పితే బాబు గారిని నేను చూడలేను. నేను అది మాటల్లో చెప్పలేనండి. నేను చాలా బెనిఫిట్ పొందాను ఆయన వల్ల, కానీ ఆయనకు తెలియకపోవచ్చు. అది ఒక అవకాశం మనిషిని ఎంత దూరం తీసుకుపోవచ్చు అనేది, అవకాశం ఇచ్చిన ఆ రోజు నేను అవసరమై ఉండొచ్చు, అంటే ఆ క్యారెక్టర్ నేను సరిపోవచ్చు, కానీ నాకు అవకాశం ఇచ్చింది వాళ్ళు కదా. అది నాకు ఎప్పుడూ ఉంది, నా పిల్లలకు కూడా చెప్పేవాడిని ఫస్ట్ నుంచి. ఇది ఆ కాంపౌండ్లోకి నా ఫ్యామిలీ కూడా వచ్చింది చూడండి చివరికి. నేను బయట ప్రపంచాన్ని మీ కుటుంబం అదే కాంపౌండ్లోకి వచ్చింది. వాళ్ళు ఎప్పుడు ఎవరు చూడలేదు, అసలు ఎవరికి తెలియదు. సో ఆ కాంపౌండ్లో జరిగింది. ఇప్పుడు ఆ రిక్కీ గారు పెద్ద సెలబ్రిటీ, బయటకు వాడికి ఫాలోయింగ్, మీ చిన్నవాడికి పగిలిపోద్ది అని చెప్పా, వెళ్ళిపోను ఇక్కడ ఉండడానికి వీల్లేదు ఇంకా. సో మనం భయపడే క్యారెక్టర్ కాదు, మన బౌండరీ తెలుసు. వెళ్ళగానే ఏమనిపించింది, ఉంటాను 10 వారాలు ఇంట్లో చెప్పినట్టు అని అనుకున్నారా? అసలు ఆలోచనలన్నీ లేవు మూర్తి గారు, మెంటల్గా ఫిక్స్ అయిపోయాడు. గేమ్స్ అన్నారు, ఓకే గేమ్స్ ఫస్ట్ వీకే అయ్యేవాడిని హౌస్మేట్ నేను. సో ఏంటంటే పిల్లలు కొంతమంది స్ట్రాటజీతో వస్తారు కాబట్టి కొంచెం లేట్ అయింది, ఒక 1 వీక్. ఆ తర్వాత చూశారు కదా.